సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ సర్దార్ సర్వాయి పాపన్న వారి ఆశయాలు సామాన్యుడు కూడా రాజ్యాధికారంలో ఆట ఉండాలి, సామాన్యుడు రాజు కావాలి, రాజకీయం ఒక సొత్తు కాదు, అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఆనాడు 376 సంవత్సరాల క్రితమే రాజైన చరిత్ర, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి రాజు అయినటువంటి చరిత్ర సర్వాయి పాపన్న. ఆయన ఆశయాలు ఏంటి? బడుగు బలహీన వర్గాల వాళ్ళకు రాజ్యాధికారం ఉండాలి అంటే 42% రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో కూడా వీళ్ళకి అవకాశం కలగాలని, కుల వృత్తులు కాపాడాలని, అన్ని కుల వృత్తులు కాపాడాలి, సామాన్య గౌరవం ఉండాలి. ఇవాళ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏదో మేము చేసుకున్నాం. మా పెద్దలు, మా సంఘ పెద్దల ఆశయ వాళ్ళ కోరిక మేరకు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి వర్ధంతి ఉత్సవాలకు ఘనంగా జరుపుకోవడానికి అధికారికంగా జీవో ఇచ్చుకున్నాం. వైన్ షాప్ లో రిజర్వేషన్ ఇచ్చుకున్నాం. ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఉండాలని, మొట్టమొదటి విగ్రహం ఆనదే ఉండాలని చెప్పి 2500 గజాల స్థలంతో పాటు 3 కోట్ల నిధులు ఆనాడు మా ప్రభుత్వంలోనే మేము చేసుకున్నాం. దాని కొనసాగింపుగా ఈ రోజు మా పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారు దాన్ని మేము ఇచ్చిన నిధులను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ కొనసాగించడం జరిగింది. సంతోషం. కానీ మేము కోరేది ఏంటంటే ఎలక్షన్ల కన్నా ముందు సర్వాయి పాపన్న జిల్లా పేరు ప్రకటిస్తాం జనగాంగా చెప్పడం జరిగింది. మరి ఈరోజు మా సంఘ పెద్దలందరూ సంవత్సరంలో నేను డిమాండ్ చేస్తా ఉన్నా, 5 నిమిషాల్లో జీవో అవుతుంది. 5 నిమిషాల్లో మీరు ఇస్తానన్నటువంటి సర్వాయి పాపన్న జిల్లా పేరు మీద జనగాం జిల్లాను మార్చి జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న జిల్లా పేరు పెట్టి ఇవాళ మీరు ప్రకటించాలా మేము డిమాండ్ చేస్తున్నాం. విగ్రహం పెట్టమంటే కాదు, విగ్రహం పెట్టాలని నిర్ణయించింది మేము, స్థలం కేటాయించింది మేము, నిధులు కేటాయించింది మేము. మీరు కంటిన్యూ చేసిన సంతోషం, కానీ ఇవాళ ఖచ్చితంగా సర్వాయి పాపన్న జిల్లా పేరు ప్రకటించాలి. ఈ వృత్తిని కాపాడడానికి ఈ వృత్తిదారులకు భరోసా ఇవ్వాలి. మూసేసిన దుకాణాలు హైదరాబాద్తో సహా అన్ని తెరిపించాలి. వైన్ల రిజర్వేషన్ 20% ఇస్తున్నది ఇవ్వాలి. అన్ని కుల వృత్తులు బతుకుదెరు చూపించాలి. చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి తీర్మానం చేయాలి. సర్వాయి పాపన్న ఆశయం రాజ్యాధికారంలో వాటా కనుక పేద వర్గాలకు ఇస్తున్నటువంటి 65% పైన కూడా భరోసా ఇవ్వాలి. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా చనిపోయిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి. 1 పైసా భారం పడని అంశాలు ఉన్నాయి, డబ్బుతో కూడుకునే ఉన్నాయి. డబ్బుతో కూడుకునే నెల రోజులకు ఇచ్చినా మరి జిల్లా పేరుతో పాటుగా వైన్ షాప్ రిజర్వేషన్తో పాటుగా మిగతా డిమాండ్లన్నీ కూడా ఇలా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం, మేనిఫెస్టో ఇచ్చినటువంటి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇవాళ అమలు చేస్తామని చెప్పి ప్రకటించండి. ఖచ్చితంగా రేపు మేము వచ్చి మిమ్మల్ని అభినందిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ ఎంత వేయిస్తున్నారంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా భయంతో 40-50 లక్షల మంది గౌడ సోదరులు భయంతో బతుకుతా ఉన్నారు. వైన్ షాప్ పెట్టుకున్న భయమే, బార్ షాప్ పెట్టుకున్న భయమే, కళ్ళు దుకాణం పెట్టుకున్న భయమే. కక్ష సాధింపులు జరుగుతూ ఉన్నాయి. కనుక వెంటనే మూసేసిన దుకాణాలు ఓపెన్ చేసి మా గీతా కార్మికులు ప్రశాంతంగా బతికేటట్టు కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మేము ఊరుకోం. మా నాయకులందరూ ఆ జీవో కాపీ పెట్టుకొని వెంటాడితేనే ఇలా మా నాయకులందరూ కూడా, మా పెద్ద నాయకులు కూడా పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కనుక కొత్త కార్యక్రమాలు కూడా మీరు ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సర్వాయి పాపన్న 376వ జన్మదినం సందర్భంగా మా మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం ఏంటంటే సామాజిక న్యాయము, వృత్తి రక్షణ. సామాజిక న్యాయం అయితే కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారము
చట్టసభలలో 42% ఇవ్వలేదు. ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారి దగ్గర కోట్లలో పెండింగ్ ఉన్నది. ఈ విధంగా ఆర్థికంగా కూడా మాకు 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు. అది కూడా జరగలేదు. కాబట్టి వృత్తి రక్షణ, జీత వృత్తి అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధానికి గురి అయింది. వేలాది మంది కూడా చెంచల్గూడ జైల్లో మగ్గుతున్నారు. మొత్తం గద్వాల నుంచి నిజామాబాద్, కరీంనగర్ ఎక్కడ చూసినా కేసులే. వృత్తి రక్షణ అనేది కొరవడింది లేదు. గీత వృత్తిని మొత్తము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 767 జీవో తెచ్చి 29 మందికి కారణమైంది. ఇప్పుడు కూడా గీత వృత్తి అనేది మొత్తము వివక్షకు గురి అయిపోయింది. ఈ విధంగా మాకు మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చిండు. ఏమని? జిత్నా ఇస్తేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. కుల వృత్తులను రక్షిస్తా అన్నాడు. చట్టసభలలో 42% రిజర్వేషన్ ఇస్తాడు. అది జరగలేదు. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలందరూ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసానికి నష్టపోతున్నారు. కాబట్టి అన్ని విధాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహము శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు జీవో ఇచ్చిండు. మరియు జయంతి వర్ధంతిలో కూడా జీవో ఇచ్చిండు. 3,003 కోట్లు నిధులు ఇచ్చిండు. ఈ రోజు టాంగ్ బోర్డు మీద పెడుతున్నందుకు సంతోషమే, మీకు అభినందనలు తెలియజేస్తాం. కానీ వృత్తి రక్షణ అనేది లేకుండా పోయింది. సామాజిక న్యాయం అనేది జరగడం లేదు. కాబట్టి మేమంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము 90% ఉన్నాము. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలము మేమందరం కూడా ఏమనుకుంటున్నామంటే బహుజన రాజ్యం రావాలని మా పెద్ద పెద్ద నాయకులందరూ ఉన్నారు. కాబట్టి మా బహుజనులమే మేము అత్యధిక సంఖ్యగా ఉన్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి ఆయనను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడేదాకా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఆయన స్ఫూర్తిని వీళ్ళు ఎక్కడ చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వృత్తి రక్షణ లేదు, సామాజిక న్యాయం లేదు. కాబట్టి మేము సీనన్నను కూడా ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో మా గీత వృత్తిని కాపాడిన చరిత్ర ఆయనది. 15% గౌడ్లకు ఇచ్చిండు, 10% ఎస్సీ, 5% ఎస్టీలకు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఇట్లా ఎన్నో ఇచ్చిండు. కానీ మేనిఫెస్టోలో పెట్టినాము. మేము అక్కడ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నారు గీతా కార్మికులు, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 5,000 పెన్షన్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టి ఇయ్యలేదు. ఎక్స్గ్రేషియా గత ప్రభుత్వంలో 5 లక్షలు ఇస్తే ఇప్పుడు 10 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి 20 కోట్లు బకాయి ఉన్నా కూడా మాకు ఎవరికి ఎక్స్గ్రేషియా అనేది చెట్టు మీదకి పడ్డలకు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విధంగా మేము అన్ని విధాల నష్టపోతున్నాము. మాకు ప్రజాపాలన అని ఈ విధంగా చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజు మా జాతి మొత్తం విధ్వంసానికి గురి అవుతుంది. మేము అన్ని విధాలా నష్టపోతున్నాం. కాబట్టి మాకు రాజకీయంగానే ఒకటే పరిష్కారం. బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం ఏంది? మా అందరికి మేము ఎంతున్నామో అంత రాజకీయ వాటా జరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడినప్పుడే బహుజనులకు అందరికి కూడా చట్టపరంగా న్యాయం జరుగుతుంది. చట్టసభలలో మా దామాషా ప్రకారము ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో గాని పార్లమెంట్ లో గాని అన్ని చట్టసభల్లో ఉన్నప్పుడే పాపన్నకు నిజమైన నివాళి జరుగుతుంది. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందితోని మొదలు 10 జిల్లాలలో మీటింగ్ పెడతాము, బస్సు యాత్రలు పెడతాము. మా సీనన్నను కూడా ఎంబడి ఆయన ఏ పార్టీలు ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ రోజైనా ఎక్కడ కష్టం వచ్చినా ఈ రాష్ట్రంలో కాపాడిన చరిత్ర ఆయనకు ఉంది, ఆ గుణం ఉంది. కాబట్టి మేము ఆయనను కూడా అన్ని మీటింగ్లకు పిలుచుకొని సీనన్నను, వి హనుమంతరావును, మధుసూదన్ చారి గారిని అందరినీ మా బహుజన నాయకులను ఎక్కడున్నా వాళ్ళందరినీ కలుపుకొని మేము పోరాటం చేస్తాము. మా ఎంబడి మాజీ ఐఏఎస్ చిరంజీవి గారు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని బహుజన హక్కుల గురించి, బహుజన రాజ్యం గురించి నిరంతరము ఈ గోల్కొండ కిలో మీద బహుజన రాజ్యం ఎగిరేయాలి. అందులో మేము ముందంజలో గౌడ కులం ఉండి కూడా మేము ముఖ్యమంత్రి బహుజనుని చేసేదాకా ఈ పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.